శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి, మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా మనం చూడవలసిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. అంటే ప్రమోషన్లు రావటం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ ఏమైనా ఇష్యూస్, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దీన్ని అర్ధాష్టమ రవిదోషం అనే పేరుతో పిలుస్తారు. పాలిటిక్స్లో కూడా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. తండ్రితో కూడా ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా పెద్దగా లాభాలు కనిపించవు. కంటికి, గుండెకి సంబంధించిన అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అర్ధాష్టమ రవిదోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఇవి జరగకుండా ఉండాలంటే ఆదిత్య హృదయం రోజు వినండి, లేదా సూర్యాష్టకం రోజు వినండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. అలాగే ఒకసారి 10 రోజుల్లో గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో బుధుడి బలం లేదు. కుంభరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కుంభరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి విపరీతంగా ప్రిపేర్ అయినా లాస్ట్ రౌండ్లో ఏం జరుగుతుందో చెప్పలేము. ఇంటర్వ్యూ రావాలంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే వ్యాపారస్తులు కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా రావాల్సిన లాభం రావటం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోవాలి. గణపతికి సంబంధించిన హేరంబ గణపతి మంత్రం ఓం గూం హేరంబాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడి సంచారం యోగిస్తుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళ కుజుడు 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి సంవత్సరాలుగా బ్రదర్స్తో కానీ, సిస్టర్స్తో కానీ ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పాలి. పెద్ద పెద్ద గొడవలై విడిపోయిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు
జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో మళ్ళీ జీవితంలో కలిసే అవకాశం ఉంది. 3వ స్థానంలో కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ప్రాపర్టీ కొనటానికి బ్రహ్మాండమైన టైము. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటిది ఏదైనా సరే ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటుకే కొనుక్కునే యోగం ఉంటుంది. ప్రాపర్టీ అమ్మాలన్నా బెస్ట్ టైము. చాలా హై అమౌంట్‌కి ప్రాపర్టీ అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొట్టే సమయం. పెద్ద మొత్తంలో మనీ అడ్జస్ట్ అయ్యి అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవుతాయి. ఇన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా కుంభరాశి వాళ్ళు 3వ స్థానంలో కుజుడి వల్ల ఈ 10 రోజుల్లో పొందగలుగుతారు. ప్రధానంగా మాత్రం బ్రదర్స్ సపోర్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆ ఎక్సలెంట్ సపోర్ట్ వల్ల కూడా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడి సంచారానికి వస్తే శుక్రుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 5వ సంచారం చేస్తున్నాడు. తల్లిదండ్రులకి, సంతానానికి బాగా ఫేవరబుల్‌గా కుంభరాశి వాళ్ళు ఈ టైంలో ఉంటారు. జూన్ 1 నుంచి జూన్ 8 మధ్యలో తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగింపజేసే వాళ్ళుగా ఉంటారు. జూన్ 9, జూన్ 10 ఈ 2 రోజుల్లో వ్యతిరేక ఫలితాలనేవి ఉంటాయి. ఎందుకంటే మొదటి 8 రోజుల్లో మాత్రం శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల పేరెంట్స్ ఆనందంగా ఉంటారు. మీ పిల్లలతో డిస్ప్యూట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రకాలైన భోగాలు ఉంటాయి. కానీ జూన్ 9, జూన్ 10 తేదీల్లో శుక్రుడు 6వ స్థానంలోకి రాగానే మనీ ఎక్స్‌పెండిచర్ పెరుగుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు జూన్ 9, జూన్ 10 తేదీల్లో 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ టైంలో మాత్రం జూన్ 9, జూన్ 10 తేదీల్లో మాత్రం శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఒక్కసారి నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోండి. అప్పుడు ఈ చివరి 2 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారం బట్టి కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన సమయాల్లో గ్రహాల సంచారం బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు కూడా వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రస్తుతము అధిక మాసం నడుస్తోంది కాబట్టి మామూలు నెలల్లో చేసేటటువంటి పూజల కంటే, దానాల కంటే, స్తోత్ర పారాయణల కంటే అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అధిక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అధిక మాసంలో ఏం చేయాలి? శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవి శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ పూజలు బాగా చేయాలి, జపాలు బాగా చేయాలి. పూజలు కానీ, జపాలు కానీ ఈ మాసంలో ఎక్కువ చేస్తే ఫలితం వేల రెట్లు ఉంటుంది. అలాగే దానాలు చేస్తే మంచిది. అన్నిటికంటే గొప్ప దానం 33 అరిసెల దానం. అలాగే ధాన్యం దానం ఇవ్వచ్చు, గుమ్మడికాయ దానం ఇవ్వచ్చు. గుమ్మడికాయ అధిక మాసంలో దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలిగి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోధుమలు, బెల్లం దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. రాధాకృష్ణులని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది. రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేస్తే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అధిక మాసంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దేవీ దేవతల దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా చూస్తే అధిక మాసంలో చాలా మంచిది. అధిక మాసంలో దీపదానం చేయమని పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంలో పద్మపురాణంలో చెప్పారు. దీపదానం అంటే కార్తీక మాసంలో లాగా ప్రమిదలో నూనె కానీ, నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి ఆ ప్రమిద దానం ఇవ్వటం కాదు. దీపదానం అంటే విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర, లేదా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర, లేదా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా వెలిగించాలి. దీన్ని అధిక మాసంలో ఇచ్చే దీపదానం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం వేరు, అధిక మాసంలో దీపదానం వేరు. అధిక మాసంలో దీపదానం అంటే లక్ష్మీనారాయణల దగ్గర కానీ, విష్ణు సంబంధమైన ఫోటో లేదా విగ్రహం దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ ఎక్కువసేపు అఖండంగా కొండెక్కకుండా ఒక దీపాన్ని వెలిగేలాగా చూడాలి. దానివల్ల విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే 33 మారేడు దళాలతో పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకి ప్రామాణిక గ్రంథాలలో శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే 33 మారేడు దళాలతో
అధిక మాసంలో ఈశ్వరుణ్ణి పూజించండి. అలాగే అధిక మాసంలో మృత్యుంజయ మంత్రం చదివితే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని కూడా శివరహస్యం అనే గ్రంథం చెప్తోంది. కాబట్టి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేయ మామృతాత్ అంటూ రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. మామూలు సమయంలో కంటే తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శివాలయంలో అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివాలయ ప్రాంగణంలో గొడుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రలై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు అధిక మాసంలో ఒకసారి విష్ణు సంబంధమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈ అధిక మాసంలో పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. పూరికి శ్రీరంగానికి వెళ్ళలేని వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో దర్శనం చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కంటే అధిక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం, విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం చేయండి. అలాగే అధిక మాసంలో లలితా సహస్రనామం చదివితే మామూలు సమయంలో కంటే బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. లలితా సహస్రనామం చదివి ఆవు పాలతో పాయసం చేసి అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. కొన్ని కోట్ల రెట్లు విశేషంగా లలితామ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. 3 సంవత్సరాలకు వచ్చే ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, ట్రాన్సిట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.